అయితే అడివిశేష్ గారు యాక్ట్ చేసిన మూవీ హీరోగా డెకాయిట్ అండి. దాంట్లో హీరోయిన్ వచ్చేసి మనకి మృణాల్ ఠాగూర్ గారు, తర్వాత ప్రకాష్ రాజ్ గారు చేశారు. తర్వాత మనకి పొలిమేరలో హీరోయిన్ ఉన్నారు కదా ఆమె కానీ, తర్వాత మనకు సునీల్ గారు కానీ, అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన పాత్రలో వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. స్క్రీన్ ప్లే కూడా అంత బాగానే ఉందండి. ఏంటంటే స్టోరీ చాలా మూవీస్లో చూసినట్టే సిమిలర్గా అనిపించినా కూడా ఏంటంటే ఓవరాల్గా మన అడివిశేష్ గారి స్క్రీన్ ప్లే ఆ స్టైల్ తెలుస్తుంది. ఆ స్క్రీన్ ప్లే స్టైల్ ఎందుకు బాగుంటాయి మూవీస్ ఏంటి అనేది ఆ మేకింగ్ స్టైల్ అర్థమవుతుంది. ఎడిటింగ్ కూడా చాలా బాగుందండి. నీట్గా ఆ క్లిప్స్ టప్ అని వెళ్ళడం కానీ చాలా అరే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. అది బాగా నచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, డీసెంట్గా ఉంది. సినిమా కూడా ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ అని చెప్పాలి. యాక్షన్ ఉంది, థ్రిల్స్ కూడా ఉన్నాయి, ట్విస్టులు ట్విస్టులు అయితే చెప్పనవసరం లేక ప్రీ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఫుల్ ట్విస్టులతో నింపేశారండి. ట్విస్టులు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయం, ఈ ట్విస్ట్ ఉంటుందా ఆ ట్విస్ట్ ఉంటుందా. అయితే మనకి ఏంటంటే మూవీ స్టార్ట్ అవ్వడమే ఆయన జైల్లో ఉండడంతో స్టార్ట్ అవుద్ది. తర్వాత ఆయన జైలు నుంచి బయటికి ఎలా వచ్చారు ఏంటి, వస్తే హీరోయిన్ని కలిసిన తర్వాత ఏం జరిగింది, హీరోయిన్ ఏం చేశాడు ఈయన అనేది మూవీ అండి. అంతా కూడా ప్రతిదీ కూడా ఏంటంటే అరే తలనొప్పి రాకుండా, చిరాకు రాకుండా, బోరు కొట్టకుండా 2 hours 36 minutes థియేటర్లో కూర్చోబెట్టగలిగారంటే చాలండి. ఎందుకంటే మూవీ నాకు తెలిసినంత వరకు కూడా మంచి సినిమా అనిపించింది. కొంచెం ఏంటంటే ప్రీ క్లైమాక్స్ దగ్గర కొంచెం అక్కడ చిన్న ల్యాగ్ ఫీలింగ్ అనిపించింది. ఓన్లీ ఆ సెకండ్ ఒక 10 to 15 minutes ఉంటుంది. అది తప్పించి ఓవరాల్ మూవీ అంతా కూడా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలండి. అంటే ఇప్పుడు లవ్ టైప్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి బాగా ఎక్కుతుంది సినిమా. ఇంకోటి ఏంటంటే అడివిశేష్ గారి స్టైల్ తెలిసిన వాళ్ళకి, మూవీ మేకింగ్ తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమా అని చెప్పచ్చు. చాలామంది రకరకాలుగా, ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ అండి. నాకైతే నచ్చింది. అయితే మీకు నచ్చిందో లేదో కామెంట్స్ చేయండి. అయితే ఏంటంటే మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి లైక్తో పాటు వచ్చింది. నేను లైక్ చూశాను, డెకాయిట్ చూశాను. లైక్ అంత వర్కౌట్ అవ్వలేదేమో, బెటర్ దెన్ డెకాయిటే బెటర్ అనిపించింది నాకు. తెలుగు మూవీ అటు తమిళ్ మూవీ అని అలా వేరియంట్స్ ఏం లేదు, కానీ ఖచ్చితంగా ఆయన ప్రదీప్ రంగనాథన్ గారి స్టైల్లో ఆయన యాక్టింగ్ అంతా త్వరగా వెళ్ళిపోయింది. కానీ ఎక్కడో సోల్ మిస్ అవుతుంది. అరే అంత ఎంగేజింగ్ ఏం లేదు, రొటీన్ అయినా ఎక్కడో కొంచెం కొత్తగా చూపించుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ కలిగింది. ప్రదీప్ రంగనాథ్ గారిని యూజ్ చేసుకోవాల్సినట్టు యూజ్ చేసుకోలేదు అనిపించింది. అది డెకాయిట్ మూవీ చూశాక క్లారిటీ వచ్చింది. ఓకే బాగుంది సినిమా, దాని మీద బెటర్ అండి. ఎందుకంటే ఉన్నంతలో అంటే రొటీనే, స్టోరీ అయితే రొటీన్ అక్కడ కూడా, కానీ ఏంటంటే చూపించిన స్క్రీన్ ప్లే కానీ కొన్ని ఎలిమెంట్స్, ఆ థ్రిల్స్ కానీ అన్నీ కూడా బాగా వర్కౌట్ అయినాయి అని చెప్పాలి. కొంచెం మరే భలే ఉందా అనే ఫీలింగ్ అనిపించింది నాకైతే బోరు లేక అలాంటి ఏమో. ఎల్ఐకే చూసినప్పుడు మాత్రం ప్రదీప్ రంగనాథ్ గారు నిజంగా నాకు కొంచెం అంతగా ఎక్కట్లేదు. ఆయన ఉన్నారని చూడటమే తప్ప ఇంకోటి ఏం లేదండి ఆ మూవీ. లేకపోతే నాకు తెలిసి అంత వర్కౌట్ అయ్యేది కాదు. ఓవరాల్గా ఏంటంటే డెకాయిటే బాగుందండి మొత్తానికి. అయితే మనకి డెకాయిట్ రేటింగ్ వచ్చేసి 5కి 4 ఇవ్వచ్చు అండి. అయితే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎంత చూసినా మీకు చూసినంతలో నచ్చితే కంపల్సరీగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూజ్ అయితేనే, ఈ కంటెంట్ యూజ్ అయ్యి ఓకే మనకి పనికి వస్తుంది కంటెంట్ అని ఇష్టపడితేనే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.